అంటే పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా పర్వాలేదు కొంచెం. అంటే ఏ విధంగా పర్వాలేదు అంటారు? ఏమో ఈ ఫ్రీ బస్ చేసిండు కదా. ఫ్రీ బస్ మంచిగా ఉంటుందా? ఫ్రీ బస్ బాగాలేదు, మళ్ళా కూడా ఏదో తీసేయాలంటారా ఉంచాలంటారా free bus? తీసేయాలి. ఎందుకని ఇబ్బంది అవుతుంది అంత. ఇబ్బంది అవుతుంది? కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఇట్లా మనకి కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ మంచిగా ఉంది అని అంటున్నారు కదా. మంచిగా ఉందేమో కానీ అక్కడ ఇండ్లలో కూర్చున్నోళ్ళు కూడా అందరు పని లేని వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అప్పుడు కాలేజ్ పిల్లలకు స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనీసం హాఫ్ టికెట్ అన్న పెట్టేది ఉండే కానీ ఫుల్ మొత్తం తీసేసేది లేకుండే. 20 జాగాలో 10 పెట్టేది ఉండే, అట్లా చేసేది ఉండే. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏం పని లేక ఇట్లా బయటకు వస్తారు. అయితే ఇప్పుడు ఫ్రీ పథకాలే కాకుండా ఈయన ఇందిరమ్మ ఇంట్లో అని చెప్పి సర్వేలు చేస్తుండు కదా, మీకు సర్వే జరిగిందా? మాకు జరిగింది కానీ మాకు ఇక్కడ దాకైతే ఏం రాలేదు. అసలు ఇస్తాము అనేది ఏమన్నా చెప్పిండ్రా? చెప్పిండు అప్పుడు అప్లై చేసుకోండి అని అంటే చేసుకున్నాము, కానీ ఇప్పటిదాకా దాని సప్పుడు లేదు, ఏం చెప్తలేదు దాని గురించి. అంటే అప్లై రాకపోతే అప్లై చేయండి అని అన్నారు. మరి చేసినప్పుడు ఒక ప్రశ్నించాలి కదా మీరు, ఎందుకు రావట్లేదు అని ఒక ప్రశ్న చేశారా వాళ్ళకి? చేస్తాం కొంచెం టైం పట్టి చేస్తాం అని అంటారు. ఇక మేము ఎంత అందరు అడుగుతేనేమో లెక్క బాగుంటది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పర్వాలేకుండే.